అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నీళ్లు నిలబడి తాగాలా, కూర్చుని తాగాలా? ఆరోగ్యానికి ఏది మంచిది? నీరు మన శరీరానికి అతి ముఖ్యమైనది. శరీరంలో దాదాపు 60% నీరే ఉంటుంది. ఇది జీర్ణక్రియ, రక్త ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ, వ్యర్థాల తొలగింపు, చర్మ ఆరోగ్యం, మెదడు పనితీరు అన్నింటికీ అవసరం. ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు తాగితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కిడ్నీలు సమర్థవంతంగా పనిచేస్తాయి. కాని నీరు తాగే పద్ధతి కూడా ముఖ్యం. ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం రెండూ ఒకే విషయాన్ని చెబుతున్నాయి: కూర్చుని నెమ్మదిగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. నిలబడి తాగడం దీర్ఘకాలంలో సమస్యలకు దారితీస్తుంది. నిలబడి నీరు తాగితే ఏమవుతుంది? ఆయుర్వేదం ప్రకారం నిలబడి తాగిన నీరు వేగంగా శరీరంలోకి ప్రవహిస్తుంది. దీంతో మూత్రాశయం, మూత్రపిండాలపై అకస్మాత్తుగా ఒత్తిడి పడుతుంది. కిడ్నీలు నీటిని సరిగా వడపోయలేవు, విషపదార్థాలు పేరుకుపోవచ్చు. మూత్ర మార్గంలో అడ్డంకులు, తరచుగా మూత్ర విసర్జన సమస్యలు వస్తాయి. కీళ్లు, మోకాళ్లపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట పెరిగే అవకాశం ఉంది. కూర్చొని నీరు తాగితే ఏమవుతుంది? నీరు గొంతు నుంచి కడుపులోకి నెమ్మదిగా, సమానంగా వ్యాపిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది. కిడ్నీలు నీటిని సమర్థవంతంగా వడపోయగలవు. శరీరంలో నీటి సమతుల్యత సక్రమంగా ఉంటుంది. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లి ఒత్తిడి తగ్గుతుంది. ఆధునిక శాస్త్రం కూడా ఇదే చెబుతోంది. కూర్చొని తాగడం వల్ల హైడ్రేషన్ స్థిరంగా ఉంటుంది. రక్తంలో మినరల్స్ సమతుల్యత దెబ్బతినదు. నిలబడి తాగడం వల్ల గ్రావిటీ ఎఫెక్ట్తో నీరు వేగంగా కడుపులోకి వెళ్లి జీర్ణ ఎంజైములపై ప్రభావం చూపుతుంది. నీరు తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. కూర్చుని నెమ్మదిగా, చిన్న ముక్కలుగా తాగండి, గుండెల్లోకి గాలి వెళ్లకుండా. భోజనంతో పాటు ఎక్కువ నీరు తాగకండి. ఆహారం తర్వాత 30-45 నిమిషాలు వేచి తాగండి. భోజనానికి 30 నిమిషాల ముందు తాగడం బెస్ట్. రోజుకు 3-4 లీటర్లు తాగండి. వ్యక్తి బరువు, వాతావరణం బట్టి మారవచ్చు. చల్లని నీరు కాకుండా గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రత నీరు తాగండి. చిన్న అలవాటు మార్పు దీర్ఘకాలంలో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. నిలబడి తాగే అలవాటు ఉంటే కూర్చొని నెమ్మదిగా తాగే అలవాటుకు మారండి. శరీరం మీకు కృతజ్ఞతలు చెబుతుంది. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మూత్ర మార్గ సమస్యలు, కిడ్నీ స్టోన్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే నీరు తాగే పద్ధతి గురించి డాక్టర్ సలహా తప్పనిసరి. రోజుకు ఎంత నీరు తాగాలో వ్యక్తిగత ఆరోగ్య స్థితి బట్టి నిర్ణయించుకోండి. మీకు నీటి తాగే సరైన సమయాలు, ఎంత తాగాలి వంటి ఇంకా వివరాలు కావాలంటే చెప్పండి.